ల్యాండ్ దందాలు ఆక్రమణలు అక్రమాలకు పెట్టింది పేరు వైసీపీ అని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఆ విధంగానే విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయం భవనాన్ని అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. ఎటువంటి చర్యలను వ్యతిరేకించి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. నగరంలోని రింగ్ రోడ్లో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ భవనాలన్నీ అక్రమంగా నిర్మించారన్నారు. ప్రభుత్వ శాఖలు వైసీపీకి తొత్తులుగా పనిచేశాయన్నారు. ఇది అర్థమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి పాయింట్ ఇక్కడ మనం శివప్రసాద్ కొంచెం ముందు లేసాను కెమెరా ముందు ఏం పర్వాలేదు. పదండి పదండి. రమణ అందరికీ నమస్కారం. ఇప్పుడు స్టేట్ వైడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని చోట్ల ఆక్రమణలు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది కట్టారు. అయితే ఇది స్టేట్ వైడ్ జరిగింది. అలాగే మన విజయనగరంలో కూడా ఒక పార్టీ ఆఫీస్ వాళ్ళు కట్టారు. ప్రాపర్టీ అక్రమ కట్టడాలు ఇవన్నీ వైసీపీకి నిదర్శనం. అయితే వాళ్ళు ఇక్కడ కూడా ఆ విధంగానే ఒక పార్టీ ఆఫీస్ కట్టారు. అయితే మనం చూస్తుంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఏది చేసినా కూడా వాళ్ళు చాలా షో వర్క్ చేసేస్తారు. అయితే వాళ్ళు 100 శంకుస్థాపనలు అన్నారు, 2 శంకుస్థాపనలు అన్నారు. ఏ ఒక్క శాంక్షనింగ్ తీసుకురాకుండా ఇన్ని శంకుస్థాపనలు చేశారని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేశాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు. అలాగే ఒక లైట్ బల్బ్ మార్చిన సందర్భం కూడా ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టేసి మేము లైట్ బల్బ్ మార్చామని చెప్తా ఉంటారు. అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారన్నమాట. అది ఎంత సీక్రెట్గా ఉంచారంటే ఎవరికి తెలియకుండా అలా సీక్రెట్గా చేశారు. అయితే ఈ సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ప్రజలందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది. వీళ్ళు ఏంటి ఇంత సీక్రెట్గా చేస్తున్నారు? మామూలుగా వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఇది ఒక అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది. అయితే న్యాచురల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరికీ తెలిసిన విషయమే. ల్యాండ్ దందా, ల్యాండ్ ఆక్యుపేషన్, కట్టడంలో అక్రమాలు, అన్ని విధాల అక్రమాల్లో వాళ్ళు నంబర్ 1.